మేకల రాములు యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. కానీ రాజకీయంగా చూసుకుంటే మాత్రం యాదవులు ఎందుకు అంటే వెనుకబడడం జరుగుతుంది? దేవాది దేవుడు ఆది దేవుడు గోకుల వర్ధనుడు శ్రీకృష్ణ భగవాను కులంలో పుట్టిండు యాదవులు. యాదవులు ఎవరికి తక్కువ కాదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు ప్రధాన రాజకీయ పార్టీలలో కూడా అగ్రకులస్తులదే పెద్ద. అధ్యక్ష పదవులలో ఇవ్వలేదని చెప్పేసి మీరు బీజేపీ పార్టీని కూడా ముట్టడించారు. అధ్యక్ష పదవులలో మరి కనీసం ఒకడు కూడా యాదవులకి ఇవ్వలే. ఎమ్మెల్సీలు అయిపోయినాయి, ఎమ్మెల్సీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా ముందు ఉన్నాయి కదా, ఇంకా ముందు వచ్చేటివి కూడా ఉన్నాయి కదా. ఇంకా ముందు ఉన్న వాటికి ప్రాతినిధ్యం కల్పించండి. ఇంకా మొన్న జరిగిన వాటిలో ఒక్కరికైనా ఇస్తారు అనుకుంటే కనీసం ఇవ్వలేదు. సిపిఐ పార్టీ అది సిపిఐ పార్టీ ద్వారా పొత్తులో భాగంగా వచ్చింది. యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసినామని మంత్రివర్గం అయితే బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అన్యాయం చేస్తుంటే మొన్న బీజేపీ పార్టీ కూడా అధ్యక్షుల పదవి ఇవ్వకపోతే మీరు మాత్రమే అంటే యాదవ సంఘాలు దాదాపు తెలంగాణలో చాలా ఉన్నాయి. కానీ యాదవ హక్కుల పోరాట సమితి నుంచి మీరు దాన్ని అంటే ఆ బీజేపీ ఆఫీస్ని ముట్టడించడం, రెండు అధ్యక్షులు రావడం పట్ల ఎట్లా ఫీల్ అవుతారు? నిజంగా కూడా నేను అన్ని సంఘాలకు కూడా కలుపుకుంటూ ఇవాళ యాదవులకు ఎక్కడైనా దాడులు జరిగినాయి, ఎక్కడ ఇబ్బంది జరిగిందంటే రండి మనం కొట్లాడదాం, కలిసి కొట్లాడదాం. వీళ్ళు చేయరు, వేరే వాళ్ళు చేసే కేసు అయిందంటే అరే మన వాళ్ళ మీద కేసు అయిందని కాకుండా నవ్వే దుర్మార్గులు ఉన్నారు అంతా. ఇక వాళ్ళని ఏమనాలనేది మీరు ఆలోచించండి, మీకే బదులు పెడుతున్నారు. అంటే మా పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇష్టమని చెప్తున్నారు వాళ్ళు. అవును, మేము అదే చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీలు ఉన్న యాదవులకే సర్పంచులు అంటే చట్ట ప్రకారంగా ఉంటుంది కదా. ఒకవేళ కేంద్రం చట్ట ప్రకారం ఉన్నప్పుడు మీరు గవర్నర్కి పంపాలి కదా. డైరెక్ట్ ఎట్లా పోతారు మీరు? 42% రిజర్వేషన్లు రాకపోయినప్పటికీ కూడా జనరల్గా స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జరుగుతాయి. వాస్తవంగా చెప్పాలంటే 42% ఉన్నా లేకున్నా నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. ఈరోజు మన ముఖ్య అతిథి మేకల రాములు యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్నగారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ యాదవుల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల మీద అవగాహనను కల్పిస్తూ అదేవిధంగా యాదవ్ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా యాదవులు రాజకీయంగా ఎందుకు ఎదగలేకపోతున్నారు అనే విషయం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ముఖ్యంగా జనరల్గా ఒక జాతి అభివృద్ధి కావాలంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి కావాలి. జనరల్గా ఏంటంటే ఒకప్పుడు పరిస్థితులు వేరుండే, ఇవాళ కనీసం యాదవులు అనేసరికి ఒక నమ్మకము అనేది ఒక కోణం అయితే కొంత పొలాలతో కొంత ఆర్థికంగా ఉండరు అనేది బయట బలంగా వినిపిస్తుంది. కానీ రాజకీయంగా చూసుకుంటే మాత్రం శూన్యంగా అనిపిస్తుంది. ఇవాళ అధికార కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేకపోవడం, ఒక మినిస్టర్ లేకపోవడం చూస్తే సో ఎందుకు అంటే యాదవులు ఎందుకు అంటే వెనుకబడడం జరుగుతుంది? థ్యాంక్ యూ బ్రదర్. ముందుగా మరి యాదవ్ విజన్ ప్రేక్షకులకు మరి మేనేజ్మెంట్కు ధన్యవాదాలు చెప్తున్నా. వాస్తవంగా మీరు చెప్పింది కరెక్టు. ఇవాళ దేవాది దేవుడు ఆది దేవుడు గోకుల వర్ధనుడు శ్రీకృష్ణ భగవాను కులంలో పుట్టిండు యాదవులు. యాదవులు ఎవరికి తక్కువ కాదు. సువిశాల భారతదేశాన్ని వెళ్ళిన యాదవులం మనం ఎవరికి కూడా తక్కువ కాదు. కానీ ఇవాళ బడుగు బలహీన వర్గాలుగా ఇవాళ కావడం అనేది చూస్తే చాలా బాధేస్తుంది. నిజంగా ఇవాళ మనల్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్రకులస్తులు ఇవాళ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుక్కు నెట్టబడ్డాం మనం. నిజంగా
అది చాలా పెద్ద లోటు ఇవాళ డెమోక్రసీలో. రాజకీయంగా మనం ఇంత వెనుకబాటుతనంగా ఉన్నామా అనిపిస్తుంది. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. ఎందుకంటే మనం చాలా మన ఇవాళ జనాభా చూస్తే ఇవాళ జనాభాలో 16% ఉన్నాం. మనం ఏం తక్కువ లేము. 16% ఉన్న యాదవులు ఇవాళ 2018లో 5 ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఒక రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీలుగా ఉన్నాం. ఇవాళ అత్యంత దారుణంగా ఒక ఎమ్మెల్యేకి పడిపోవడం అంటే నిజంగా కూడా మనలో ఐక్యత లేకపోవడం ఇది కూడా మెయిన్ కారణం. ఇవాళ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 ప్రధాన రాజకీయ పార్టీలలో 3 రాజకీయ పార్టీలలో కూడా అగ్రకులస్తులదే పెత్తనం ఉండడం మన రాజకీయంగా వెనుకబడుతనానికి అది కూడా ఒక కారణంగా పేర్కొనవచ్చు. ఎందుకంటే మీకు యాదవులకు టికెట్ ఇస్తే మీరు గెలవరు, మీకు ఆ కెపాసిటీ లేదన్న సందర్భాలు కూడా ప్రధాన పార్టీల నుంచి మనకు వచ్చిన వాయిస్ వాస్తవంగా. అదే ఇవాళ మీరు టికెట్ ఇవ్వండి, ఖచ్చితంగా మేము గెలుస్తాం. ఎందుకంటే ఇప్పుడు యాదవులు తెలంగాణలో ప్రతి రాజకీయ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. ఇవాళ రాజకీయంగా ఆ పార్టీలు ఎదగడానికి యాదవుల కృషి చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఇప్పుడు ఆ పార్టీలకు వాళ్ళకు టైం ఇస్తాన్రు, వాళ్ళు ఇచ్చే హజిటేషన్లో పాల్గొంటాన్రు, కేసులు పాలవుతాన్రు, మళ్ళా ఆర్థికంగా నష్టపోతాన్రు. చివరికి వచ్చేటలకు టికెట్ అది అగ్రకులస్తులు తన్నుకొని. ఇది చాలా దారుణం. ఎందుకంటే ఈ విషయంలో జాతి అంతా కూడా ఐక్యంగా ఉండాలి. మనం అందరం ఐక్యంగా ఉంటేనే రాజకీయంగా ముందుకు పోగలుగుతాం, లేకపోతే కష్టం. ఎందుకంటే ఇవాళ ఈ 3 ప్రధాన రాజకీయ పార్టీలలో కూడా మరి ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయి నాయకులు వందల సంఖ్యలో ఉన్నారు. అయినా కానీ కేవలం మరి ఆ ప్రధాన పార్టీలలో మనకు టికెట్ ఇవ్వకపోవడమే ప్రధానమైన లోపం. యాదవులు ఐక్యంగా లేరు అనేది వాళ్ళ భావన. కాబట్టి మీకు 3%, 4% ఉన్నోళ్ళు, 4% కూడా లేనోళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీలో 42 మంది ఉన్నారు. అవును, ఇప్పుడు 43, ఇంతకుముందు 42, ఇప్పుడు 43. ఇవాళ 43 మంది ఉన్నారు. ఇవాళ 16% ఉన్న యాదవులు ఒక్కరు. ఎంత దౌర్భాగ్యం ఇది! నిజంగా కూడా మరి జాతి ఆలోచించవలసిన అవసరము. ఇవాళ 2018లో కాంగ్రెస్ పార్టీ మరి 16% ఉన్న యాదవులను మరి మోసం చేసి ఒకటే టికెట్ ఇవ్వడం జరిగింది. దానికి వెంటనే మరి గాంధీ భవన్ ముట్టడిస్తే అప్పుడు ఒక బీఫామ్ ఇచ్చిండ్రు. ఎవరికి? మన లక్ష్మణ్ యాదవ్ గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత మరి విద్రా రోజు మళ్ళీ వెనక్కు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మోసం చేస్తారు. నిజంగా ఆ టైంలో మనం విత్డ్రా చేసుకుంటే, మనం వాళ్ళు వాపసు తీసుకుంటే మనం ఏం చేయలేని టైం కూడా లేదు. అట్లా మోసం చేస్తారు. అదేవిధంగా మరి మొన్న అంతకుముందు కూడా మరి బీజేపీ పార్టీ మరి అధికారంలో లేదు. అధికారంలో లేకున్నా అధ్యక్ష పదవులలో ఇవ్వలేదని చెప్పేసి మీరు బీజేపీ పార్టీని కూడా ముట్టడించారు. అధ్యక్ష పదవులలో మరి కనీసం మరి 33 జిల్లాల అధ్యక్షులల్లా 25 ప్రకటించి ఒకడు కూడా యాదవులకి ఇవ్వలే. వెంటనే నేను మరి రాష్ట్ర మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు మరియు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది. అయ్యా మరి ఏంది పరిస్థితి? 33 25 ప్రకటించిండ్రు, ఒక్కరు యాదవులు లేదు అంటే, లేదు మేము జనాభా ప్రాతిపదికన ఇవ్వం, మాకు ఆ సంస్కృతి లేదు. నీ సంస్కృతి పాడుగాను. మరి వాళ్ళ మేము 16% ఉన్న మా వాళ్ళు ఒక్కొక్కరు యాదవులు బీజేపీ పార్టీ 40-45 సంవత్సరాలుగా మీ పార్టీ పటిష్టతకు పనిచేస్తాండ్రు. మీరు ఇచ్చే హజిటేషన్లలో పాల్గొంటారు, కేసులు మీద వేసుకుంటారు, భార్య బిడ్డలకు దూరం అవుతారు, ఆర్థికంగా నష్టపోతారు. చివరికి మా ఓటు బ్యాంకును మీరు ఉపయోగించుకుంటారు. ఇవాళ ఎమ్మెల్యేలుగో మీరు కేంద్ర మంత్రి అయినలు, మీరు ఎట్లా గెలిచిండ్రు? యాదవుల ఓట్లు లేనిది మీరు ఒకసారి ఆలోచించండి అంటే లేదు అని చెప్పడం జరిగింది. 3 రోజులు టైం ఇస్తున్నాం కిషన్ రెడ్డి గారు. 3 రోజుల తర్వాత 4వ రోజు ఖచ్చితంగా మీ
బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తాం జాగ్రత్త అని మరి 3 రోజుల తర్వాత మరి బీజేపీ పార్టీ నుంచి ప్రతిస్పందన రానప్పుడు వెంటనే మరి బీజేపీ స్టేట్ ఆఫీసును ముట్టడి చేస్తే మరి 2 జిల్లా అధ్యక్ష పదవులు కూడా దక్కినాయి. ఎందుకంటే పోరాటం చేయకపోతే ఇవాళ బీజేపీ పార్టీలో అగ్రకులస్తులదే, బీఆర్ఎస్ పార్టీ అగ్రకులస్తుదే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొన్న బీసీకి ఇవ్వడం జరిగింది. ఇస్తే ఏం లాభం? అప్పటికే మరి ఎలక్షన్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఎలక్షన్ల వరకు అగ్రకులస్తుడు పిసిసి ప్రెసిడెంట్ ఉంటే ఇప్పుడు ఏదో మరి కట్టితుడు చర్యగా మరి బీసీకి ఇచ్చి ఇంతవరకు కూడా ఆయన ప్రమాణిక స్వీకారం చేసిండు. ఇంతవరకు మరి మంత్రివర్గ విస్తరణ లేదు. బీసీలకు ఎంత దుర్మార్గం అండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 58% ఉన్న బీసీలకు 2 మంత్రులు, బీసీలు 2. అలా యాదవులకు స్థానమే లేదు. స్వాతంత్రం వచ్చిన కాంచి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణలో కానీ మరి ప్రతి మంత్రివర్గంలో యాదవులకు స్థానం ఉండేది. ఇవాళ దుర్మార్గంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి మోసం చేసి యాదవులను మోసం చేసి ఇంతవరకు కూడా మరి మంత్రి పదవి ఇవ్వలే. మేము కూడా మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము అల్టిమేటం ఇస్తాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న యాదవులు 16% ఉన్న యాదవుల ప్రతినిధిగా ఒక మరి మంత్రి పదవి, ఒక 3 ఎమ్మెల్సీలు, అదేవిధంగా యాదవ గొర్రెల మేకల కార్పొరేషన్ కూడా ఇవ్వాలి. ప్రతి ప్రభుత్వంలో ఉంటుంది. ఎమ్మెల్సీలు అయిపోయినాయి, ఎమ్మెల్సీ ఇచ్చే పరిస్థితి లేదు కదా. ఇంకా ముందు ఉన్నాయి కదా, ఇంకా ముందు వచ్చేటివి కూడా ఉన్నాయి కదా. ఇంకా ముందు ఉన్న వాటికి ప్రాతినిధ్యం కల్పించండి. ఇంకా మొన్న జరిగిన వాటిలో ఒక్కరికైనా ఇస్తారు అనుకుంటే కనీసం సిపిఐ పార్టీ, అది సిపిఐ పార్టీ ద్వారా పొత్తులో భాగంగా వచ్చింది. సరే, ఇంకా కూడా మరి రాబోయేటి చాలా ఉన్నాయి ఎమ్మెల్సీలలో కనీసం ఒక 3 మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవ్వండి. అదేవిధంగా మరి గొర్రెల మేకల చైర్మన్ను జిల్లా డైరెక్టర్లు ప్రకటించండి. అదేవిధంగా మరి యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసినామని మంత్రివర్గం ఉపసంఘం ఆమోదించింది, అసెంబ్లీ తీర్మానం చేసింది. ఓకే, ఆడి వరకు ఓకే. సంవత్సరం నుంచి మరి యాదవ కార్పొరేషన్కు చైర్మన్ లేడు, జిల్లా డైరెక్టర్ లేరు. అదేవిధంగా దానికి ఫండు 5,000 కోట్లు ఇస్తామన్నారు, 1 రూపాయి లేదు. మీరు ముందు ఈ డిమాండ్స్ మాత్రం నెరవేర్చకపోతే యాదవ కార్పొరేషన్ వస్తే ఎలాంటి లోన్స్ వస్తాయన్న, అంటే విద్యార్థులకు కావచ్చు. వాస్తవంగా యాదవ కార్పొరేషన్కు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. నిజంగా ఏమన్నా అంటే యాదవులకు సంబంధించిన పిల్లలకే ఇవ్వడం అని, యాదవులకు తప్ప వేరేళ్ళకు ఇప్పుడు 5,000 కోట్లు ఉన్నాయనుకో, అవన్నీ కూడా యాదవులకు సంబంధించిన సామాజిక వర్గానికి పంచవలసి ఉంటుంది. కాబట్టి ఇవాళ మన పిల్లలు ఇవాళ నిరుద్యోగం ఇప్పుడు తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు దాటినా ఇప్పటికి కూడా నిరుద్యోగం పెచ్చరిల్లిపోయింది. పిల్లలు MBA, MCA, MTech, బీటెక్ చేసి రోడ్ల మీద తిరిగే లక్షలాదిగా మంది పిల్లలు తిరుగుతారు యాదవులు. ఇవాళ మనం ఏంది ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలలో పోతే గుండె తరుక్కుపోతుంది. యాదవ పిల్లలు నిజంగా ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దీనికి సంజీవినిగా ఇవాళ ఏంటంటే యాదవ కార్పొరేషన్ వస్తే వాళ్ళు చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకుంటారు, లేకపోతే గ్రూప్ వైజ్గా ఇండస్ట్రీస్ పెట్టుకుంటారు, అదేవిధంగా బిజినెస్లు పెట్టుకుంటారు. లేకపోతే కొంతమంది బ్రైట్ స్టూడెంట్స్ జర్మనీ మరి అమెరికా లాంటి దేశాలకు యాదవ కార్పొరేషన్ లోన్ తీసుకొని మరి అక్కడ ఎంఎస్ చేసి ఆర్థికంగా జాబ్ చేసుకుని ఆర్థికంగా స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఒక 4 రింగ్ అయి ఒక ఇండస్ట్రీ పెడితే ₹1 కోటి శాంక్షన్ అయితే ₹1 కోటి 50 లక్షలు మాఫీ. ఇవాళ ఎంఎస్ కోసం అమెరికా లాంటి దేశాలకు పోతే 40 లక్షలు ఇస్తారు, అలా 20 లక్షలు మాఫీ. బెనిఫిట్ ఉన్న యాదవ కార్పొరేషన్కు వెంటనే మరి చైర్మన్, డైరెక్టర్లు మరి వెంటనే మరి వాళ్ళని తీసుకొని ఖచ్చితంగా మీరు యాదవ కార్పొరేషన్కు 5,000 కోట్లు కేటాయించాలనేది మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మరి ఇప్పటికి కూడా మేము నష్టపోయిన యాదవులము, 1.5 సంవత్సరం కాలం అయిపోయింది.
మీరు స్టార్టింగ్లో పెడతా అన్నది ఇంతవరకు కూడా మరి మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇక్కడ ఇవ్వలే. అదే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మోసపూరితమైన హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చిండు. మరి తెచ్చి మళ్ళీ మోసం చేస్తాండ్రు. యాదవులు గంపగుత్తుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఓట్లేసినాం. ఓట్లేసి గెలిపించిన పాపానికి ఇవాళ యాదవులనే మరి ఇవాళ అన్ని విధాలుగా అనగదొక్కుతాండ్రు. ఆర్థికంగా డెవలప్ కాకుండా మరి అన్ని పదవులు ఉన్నత ఇవాళ ఎన్నో కార్పొరేషన్స్ ఉన్నాయి. కార్పొరేషన్లు 32 ప్రకటించి ఒక్కరికి కూడా యాదవులకు ఇవ్వలే. ఒక వేరే అమ్మాయి వేరే క్యాస్ట్ అమ్మాయికి ఇచ్చి యాదవ్ కానీ చెప్తారు. ఎంత దుర్మార్గం అంటే రేవంత్ రెడ్డి గారు మీరు మారండి, మీరు మారకపోతే యాదవులు 16% మేము ఓటు బ్యాంకు ఉన్నాం, ఖచ్చితంగా మీకు తెలంగాణ రాష్ట్రంలో యాదవులు ఏకతాటిగా ఉంటే కావలసిన ప్రభుత్వాన్ని తెచ్చుకునే కెపాసిటీ ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటనే ఆయుధంతో మేము బుద్ధి చెప్తాం కాంగ్రెస్ పార్టీకి, మీ యూటర్న్ ఖచ్చితంగా తీసుకుంటాం జాగ్రత్త అని వెంటనే యాదవ కార్పొరేషన్కు చైర్మన్ డైరెక్టర్లతో పాటు నియమించి వెంటనే 5,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. అదేవిధంగా గొర్రెల కాపర్ల చైర్మన్ కూడా వెంటనే నియమించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అన్యాయం చేస్తుంటే మొన్న బీజేపీ పార్టీ కూడా అధ్యక్షుల పదవి ఇవ్వకపోతే మీరు మాత్రమే అంటే యాదవ్ సంఘాలు దాదాపు తెలంగాణలో చాలా ఉన్నాయి, కానీ యాదవ్ హక్కుల పోరాట సమితి నుంచి మీరు దాన్ని అంటే ఆ బీజేపీ ఆఫీస్ను ముట్టడించడము 2 అధ్యక్షులు రావడం పట్ల ఎట్లా ఫీల్ అవుతారు? నిజంగా కూడా నేను అన్ని సంఘాలను కూడా కలుపుకొని పోతా. ఇవాళ యాదవులకు ఎక్కడైనా దాడులు జరిగినాయి, ఎక్కడ ఇబ్బంది జరిగిందంటే అన్ని సంఘాలకు కూడా ఫోన్ చేస్తా. ఇవాళ గత ప్రభుత్వంలో 2వ విడత గొర్రెల పంపిణీ ఇవ్వకపోతే దాదాపు 6 సార్లు అసెంబ్లీ ముట్టడి చేసినప్పుడు కూడా అన్ని సంఘాలకు పిలుపునిచ్చిన నేను, రండి మనం కొట్లాడదాం, కలిసి కొట్లాడదాం, సంఘాలు ఎన్నున్నా తప్పేం లేదు. నేను ఇప్పటి వరకు కూడా నేను ఒక్క సంఘాన్ని కూడా నేను నా నోరుతోటి ఎన్నడూ కూడా నేను అనలే, ఇక ముందు కూడా నేను అన్నా. ఎందుకంటే ఈ ఉత్సవ విగ్రహాలుగా కేవలం మరి విజిటింగ్ కార్డులను పట్టుకొని తిరిగి శాల్వాలు వేసుకొని ఇది వేసుకుంటే కాదు, మీరు సన్మానాలు చేసుకుంటే కాదు, నిజాయితీగా మన జాతి కోసం జాతి అభివృద్ధిలో మనం సమిధులు అవుదాం, మన హక్కుల కోసం పోరాడదాం, ఖచ్చితంగా అందరు రండి అని నేను ప్రతిసారి కూడా పిలుపునిచ్చిన. 2వ విడత గొర్రెల పంపిణీ కోసం మరి అసెంబ్లీ ముట్టడి చేసినప్పుడు చాలాసార్లు నా మీద కేసులు పెట్టిండు. కేసులు పెడితే కూడా నవ్వే దుర్మార్గులు కూడా ఉన్నారు యాదవులల్లా. అంటే ఈ రాములు యాదవ్ మీద కేసులు అయినాయట ఆహాహా అనేటోళ్ళు కూడా ఉన్నారు. అంత దుర్మార్గులను నేనేమనట్లేదు. ఆ జాతి చూసుకుంటా, ఆ భగవానుడే ఏదో రోజు వాళ్ళకు శిక్ష వేస్తాడు, తప్పదు ఖచ్చితంగా. వీళ్ళు చేయరు, వేరే వాళ్ళు చేసే కేసు అయిందంటే అరే మన వాళ్ళ మీద కేసు అయిందని కాకుండా నవ్వే దుర్మార్గులు ఉన్నారు. అంతా ఇక వాళ్ళని ఏమనాలనేది మీరు ఆలోచించండి, మీకే వదిలి పెడుతున్నా. ఎందుకంటే ఇవాళ బీజేపీ పార్టీ కూడా తెలంగాణలో ఇవాళ మన యాదవులు చాలామంది ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ అయితుంది, జిల్లాలల్లో కూడా ఇప్పటికి కూడా క్యాడర్ బాగా పనిచేస్తుంది. బీజేపీ పార్టీ అభివృద్ధిలో ప్రతి మెట్టులో యాదవుల పాత్ర ఉంది. అందరికంటే ఎక్కువ సంఖ్యలో ఇవాళ బీజేపీ పార్టీలో ఉన్నారు. గత 4 సంవత్సరాల క్రితం కూడా అప్పుడు కూడా బీజేపీ పార్టీ మరి 33కి 27 ప్రకటించి ఒక్కటి కూడా యాదవులకి ఇవ్వకపోతే అప్పుడు కూడా బీజేపీ స్టేట్ ఆఫీసును ముట్టడి చేస్తే మరి ఒక జిల్లా అధ్యక్షుడు దాంతో పాటుగా మరి స్టేట్ జనరల్ సెక్రటరీ కూడా ఇచ్చిండ్రు. మళ్ళా బీజేపీ పార్టీ కుక్కతోక వంకర మరి మళ్ళా మొన్న ప్రకటించిన దాంట్లో కూడా 25 ప్రకటించారు. 25 ప్రకటిస్తే ఖబర్దార్ చెప్తున్నాం బీజేపీ పార్టీ నాయకులారా, తెలంగాణలో మీ ఉనికి లేకుండా చేస్తాం జాగ్రత్త, మీకు ఓటేయం, మీ యూటర్న్ తీసుకుంటాం జాగ్రత్త, మీరు ఖచ్చితంగా మాకు ఇవాళ 33 జిల్లాలలో 25 ప్రకటించి ఒక్కటి యాదవులకు ఇయ్యరా? మరి గత 40-45 సంవత్సరాల నుంచి మరి యాదవులందరూ మీ పార్టీలో పనిచేస్తారు, అజిటేషన్లో పాల్గొంటారు, కేసుల పాలవుతారు, మీ పార్టీ అభివృద్ధికి పనిచేస్తారు,
పనిచేసినప్పుడు మీరు ఎందుకు అవకాశం ఇయ్యరు? మీరు ఇవ్వకపోతే రేపు భవిష్యత్తులో ఏమనకపోతే కాంగ్రెస్ పార్టీ అది, బీఆర్ఎస్ పార్టీ అది, ఈ విధంగా రాజకీయంగా చాలా నష్టపోతాం. కాబట్టి నేను అన్ని సంఘాలకు కూడా నేను పిలుపునిచ్చిన, కానీ మిగతా సంఘాలు ఎవరు కూడా ప్రతిస్పందించలే. వాళ్ళతో నాకు సంబంధం లేదు. యాదవ జాతి రాజకీయ అభివృద్ధి నా లక్ష్యం. ఆ లక్ష్యంతోనే జాతీయ యాదవ కుల పోరాట సమితి పనిచేస్తాను తప్పితే ఏ సంఘానికో దేనికో ఏ రాజకీయ నాయకుడికో మేము లోబడి లేము. ఇవాళ బీజేపీ అది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలాసార్లు అసెంబ్లీ ముట్టడి చేసినాం, ఎన్నో ఇబ్బందుల పాలైనాం. నాకు యాదవ కార్పొరేషన్ కోసం దాదాపు కొండగట్టు నుంచి స్టార్ట్ అయ్యి 18 జిల్లాలు తిరిగినాక వరంగల్ ఉమ్మడి జిల్లా తొర్రూరులో నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. దుర్మార్గంగా ప్రభుత్వం అరెస్ట్ చేసి పర్మిషన్ ఇచ్చి అరెస్ట్ చేసి నా మీద కేసులు పెట్టినా నేను ఎన్నడూ కూడా భయపడలే. నేను భయపడను కూడా. అన్ని పార్టీలకు నేను అల్టిమేటం ఇచ్చిన, అన్ని పార్టీల మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేసిన, బీఆర్ఎస్ పార్టీ మీద యుద్ధం చేసిన, యాజ్ వెల్ యాజ్ బీజేపీ పార్టీ మీద కూడా నేను యుద్ధం చేస్తా అంటే కూడా కొన్ని దిక్కుల రాష్ట్ర కార్యాలయాలను ప్రధాన పార్టీలను నేను వాళ్ళను బెదిరించినప్పుడు నా మీద ఏం రాములు యాదవ్ మీరు మాకు ధమ్కి ఇస్తారన్నాడు. ఎస్ 16% యాదవ్ బిడ్డలు ఉన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ధమ్కి ఇస్తా అవసరం అనుకుంటే అవసరం ఉన్న ప్రభుత్వాన్ని కూడా యాదవులు 16% ఉన్నాం బిడ్డ, మేము ఖచ్చితంగా మేము కావాల్సిన ప్రభుత్వాన్ని కూడా తెలుసుకుంటాం. 2029 వరకు 20 మంది ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీలో మేము తయారు చేస్తాం, జాగ్రత్త మైండ్ ఇట్. మీరు చెప్తున్నా మీరు అవసరానికి యాదవులను వాడుకొని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకుంటే ఖబర్దార్ బిడ్డ అని ముందుకు వెళ్ళి మరి మిగతా ప్రధాన పార్టీలను కూడా యాదవులకు రాజకీయంగా మరి తీసుకురావడానికి, వాళ్ళకు టికెట్లు ఇవ్వడానికి, అధ్యక్ష పదవిలో కూర్చున్నబెట్టడానికి కూడా నేను వెనకాడకుండా మరి పోరాటం చేస్తున్నా. ఈ పోరాటంలో దాదాపు నేను కొంత విజయాన్ని నేను చవిచూడడం, దాదాపు పూర్తి స్థాయిలో విజయం లేకున్నా కానీ కొంత నేను రాజకీయంగా యాదవులను భర్తీ చేసుకుంటా నేను తీసుకొని రావడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి అన్న, సో మీరు యాదవులకు ఒక మెసేజ్ చేయాలంటే ఏం చెప్తారు? ఇవాళ స్థానిక తెలంగాణ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ముందు ఏం చెప్పింది, కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% మేము ఇస్తున్నాము అనే మోసపూరితమైన హామీ ఇచ్చి ఇవాళ ప్రభుత్వము ఏం చేసింది దానికి. కానీ ఇవాళ 42% వాళ్ళు ప్రకటించిన మరి దాంట్లో బీసీలకు 42% ప్రకటించిందంటే దాంట్లో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఇవాళ మీరు డైరెక్ట్ కేంద్రానికి పంపిణలు, మీరు గవర్నర్కి ఎందుకు ఇవ్వలేదండి? గవర్నర్కి ఎందుకు పోలే? అది దాంట్లో చాలా లోపభూయిష్టమైన మరి చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి ఆ లోపాలదే ఏదో బీజేపీ ప్రభుత్వాన్ని దాని మీద నెట్టేద్దాము. మీకు ఇవ్వాలని ఇష్టం లేదు, మీకు ఇవ్వాలని ఇష్టం లేకపోతే మీరు 42% ఇచ్చేదేందండి? మీరు కాంగ్రెస్ పార్టీ 42% బీసీల వాటా ఎంతమంది ఉన్నారో సర్పంచ్లకు ఇవ్వండి, ఎంపీటీసీలకు ఇవ్వండి, జడ్పీటీసీలకు ఇవ్వండి. మీరు ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తారు, బీజేపీ కూడా ఇస్తుంది. ఇవన్నీ ఎందుకండి లంగపుకు నాటకాలు చేస్తాండి కాంగ్రెస్ పార్టీ. మా పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. అవును, మేము అదే చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీలు ఉన్న యాదవులకే సర్పంచ్లు బీసీలకు 42% మీరు ఇచ్చుకుంటా పోండి. ఇదేందుకండి అనవసరంగా ఈ టైంపాస్ వేస్ట్ కథలు చేస్తాను ఈ రేవంత్ రెడ్డి. అంటే చట్ట ప్రకారంగా ఉంటుంది కదా, ఒకవేళ కేంద్రం చట్ట ప్రకారం ఉన్నప్పుడు మీరు గవర్నర్కి పంపాలి కదా. డైరెక్ట్ ఎట్లా పోతారు మీరు మీ మధ్య బీజేపీ కేంద్రం మధ్య ఇది ఊగిసలాట.
ఆ లోపు వాళ్ళే ఓ కేసు ఎత్తారు, దాన్ని ఆపేస్తారు. 42% రిజర్వేషన్లు రాకపోయినప్పటికీ కూడా జనరల్గా స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జరుగుతాయి. వాస్తవంగా చెప్పాలంటే 42% ఉన్నా లేకున్నా ఇవాళ బీసీలు జనరల్ స్థానంలో గెలిచి దాదాపు 60% సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరు గెలుస్తారు. వాస్తవం ఇది. వాళ్ళు ఇచ్చే అవసరం లేదు. ఇవాళ నేను అడుగుతున్నా, అదే 42% రిజర్వేషన్ ఎమ్మెల్యేలు ఇవ్వండి, ఎంపీలు ఇవ్వండి. ఇవాళ కేంద్రంతో కొట్లాడదాం రండి. మీరు రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ గిట్ట మీరు కలిసి రండి. మన కేంద్రం మీద కొట్లాడుతున్నాం. మాకు స్థానిక సంస్థల ఎన్నికలు ఇవాళ మీరు 42% కాదు, మీరు బీసీలో మేము యాదవులం కూడా చాలా దిక్కుల సర్పంచ్ జనరల్ స్థానాలలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మేము గెలుస్తున్నాం. ఆల్రెడీ నడుస్తున్నాయి. ఇదివరకు వచ్చిన దాంట్లో 60% పైన మేము గెలిచినాం బీసీలం. ఇవాళ మాకు కావాల్సింది మా వాటా, ఎమ్మెల్యేల వాటా, ఎంపీల వాటా. ఇవాళ చట్టాలు చేసేది అసెంబ్లీలో, ఇవాళ చట్టాలు చేసేది పార్లమెంట్లో మాకు ప్రాతినిధ్యం కావాలి. అదేవిధంగా అసెంబ్లీలో మాకు ప్రాతినిధ్యం కావాలి. ఇవాటి నుంచి మా జాతీయ యాదవ క్లబ్ పోరాట సమితి ఒకటే కొట్లాడుతుంది. మేము ఖచ్చితంగా మీ అసెంబ్లీలో, పార్లమెంట్లో మాకు మా స్థానాల కోసమే మేము కొట్లాడతాం, మా ప్రాతినిధ్యం కోసమే మేము కొట్లాడడం. ఇవాళ ఏదో మసిబుసి మారడికాయ చేసి ఇవాళ ప్రభుత్వం ఏదో ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ ఎక్కడనో పోయింది, వీళ్ళు ఏదో చేసి ఏదో టైంపాస్ ముచ్చట్లు చేస్తారు. ఇది కాదు, ఇది మాకు అవసరమే లేదు. ఇవాళ ఎమ్మెల్యేలల్లో మా రేషియో కావాలి, మేమెంతో మాకంతా కావాలి. ఇవాళ పార్లమెంట్లో మాకు చట్టాలు చేసే కాడ మా వాళ్ళు లేనప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుంది, యాదవులకు కూడా అన్యాయం జరుగుతుంది. నెక్స్ట్ నా స్లోగన్ అదే, మేమెంతో మాకంతా. అసెంబ్లీలో మేమెంతో మాకంతా, ఇవాళ పార్లమెంట్లో అదే నినాదంతో 2028లో సార్వత్రిక ఎన్నికల్లో కూడా మరి కొన్ని స్థానాలు తెలంగాణలో పెరిగే స్థానాలు ఉన్నాయి. ఇవాళ నేను ఇవాళ 33 జిల్లాలో ఉన్న యాదవుల కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఇతర పార్టీలను కాబట్టి వాళ్ళను ఎవరైతే మరి రాజకీయంగా ముందుకున్నారో వాళ్ళందరినీ, మంచి పేరున్న వాళ్ళను నేను ఎన్నుకుంటున్నా. రాబోయే ఎలక్షన్లో 20 అసెంబ్లీ స్థానాలు, 5 ఎంపీ స్థానాలే లక్ష్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాలు కొట్లాడి వాళ్ళని ప్రిపేర్ చేయించి ఒక అవసరం అనుకుంటే నేను వాళ్ళకు మీ యాదవ్ విజన్ నుంచి కూడా నేను వాళ్ళకి రాజకీయంగా ఎదిగిన యాదవ అన్నదమ్ములకు కూడా నేను హామీ ఇస్తున్నా. మీ పార్టీ కార్యాలయాన్ని దిగ్బంధం చేసేనా టికెట్లు తెస్తాం, ఆగేది లేదు. ఖచ్చితంగా మీరు ముందుకు రండి, రాజకీయంగా ముందుకు రండి, రాజకీయంగా మీరు ప్రజల్లో ఉండండి. యాదవులారా, మీరు ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావాలి, ఎంపీలుగా ఎన్నికై మరి పార్లమెంట్లో ఉండాలి. అట్లా ఉన్నప్పుడే జాతికి కూడా ఉపయోగపడుతుంది. ఇవాళ చట్టాలు చేసే కాడ యాదవులు లేకపోతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఎట్లయినా గెలుస్తున్నాం. జనరల్ సీట్ కూడా గెలుస్తున్నాం. సర్పంచ్లు చాలా దిక్కులో జనరల్ సీట్లో గెలిచినాం. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు మాకు అవసరం లేదు. అది మాకు కావాల్సింది అసలు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో మా వాటా కావాలి, మేమెంతో మాకు వాటా, పార్లమెంట్లో మాకెంత మా వాటా కావాలి. అదే నినాదంతో జాతీయ యాదవ క్లబ్ పోరాట సమితి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, టోటల్ సౌత్ ఇండియాలో మేము రాజకీయంగా ముందుకు పోవడానికి, యాదవులను రాజకీయంగా ముందుకు తీసుకుపోవడానికి ఖచ్చితంగా మేము పనిచేస్తాం. అవసరం అనుకుంటే నా చివరి రక్తం బొట్టున్నంత వరకు కూడా నేను యాదవ జాతి కోసం పోరాటం చేస్తూనే ఉంటా. నేను ఎక్కడ కూడా లొంగిపోలే. 16-17 సంవత్సరాల నా పోరాటంలో ఒక్క కూడా చిన్న తప్పు కూడా చేయలే. నేను తెలియక ఏమన్నా పొరపాటు చేస్తే అందరినీ క్షమించాలని కోరుకుంటూ రాజకీయంగా 2028లో తెలంగాణ రాష్ట్రంలో 20 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీలే లక్ష్యంగా మరి యాదవ క్లబ్ పోరాట సమితి పనిచేస్తుంది. దానికి రాజకీయ నాయకులు, యాదవ కుటుంబ సభ్యులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ, ఆంధ్రలో ఉన్న అందరు యాదవులు మీరందరూ కూడా ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని, మీరందరూ కూడా అన్ని విధాల సహకారం ఇవ్వాలని యాదవ్ విజన్ తరపున, ఛానల్ తరపున మీ అందరినీ కూడా
నేను వేడుకుంటున్నా. జై చూశారు కదా యాదవ్ సోదరులారా, మీరు రాజకీయాల్లో ఉండండి, మీ పార్టీలతోటి కొట్లాడైనా మీకు సీట్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని మేకల రామలన్న గారు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వచ్చే స్థానిక సంస్థలలో గెలవడమే కాకుండా అసెంబ్లీల మీద పార్లమెంట్ల మీద కనుక మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే చట్టాలు చేసే దగ్గర యాదవులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడుతున్నాం. కాబట్టి ముందు అయినా 2028 ఒక 20 మంది ఎమ్మెల్యేలను ఎన్నిక కావాలని అన్నగారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అప్డేట్స్తో మేము ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క యాదవ్ విజన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.